విష్ణుమండల పూజావిధి భుక్తి ముక్తిప్రదాయకం పరమగతి ప్రాప్తిదం అయిన మరొక శ్రేష్ఠ పూజను విధి విధానయుక్తంగా వర్ణిస్తాను వినండి అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమండల పూజను వర్ణించసాగాడు. వ్రతి ముందుక సామాన్య పూజామండలాన్ని నిర్మించి దాని ద్వారం దగ్గర పూజను మొదలుపెట్టాలి. ద్వారప్రదేశంలోనే ముందుగా ధాత, విధాత, గంగా యమునలను తరువాత శ్రీ, దండ, ప్రచండ, వాస్తు పురుషులను పూజించాలి. తరువాత మండల మధ్యభాగంలో ఆధారశక్తి కూర్మదేవ, అనంతులను పూజించాలి. పిమ్మట పృథ్వీ, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య అనేశ్వర్యాలను కంద, నాళ, పద్మ, కర్ణిక, కేసరాది భాగాలపై పూజించి సత్వరజస్తమో గుణాలను కూడా పూజించాలి. తరువాత యథావిహిత స్థానాల్లో సూర్యాదిగ్రహాలను, విమలాది శక్తులను అర్చించాలి. తరువాత మండల కోణ భాగాలలో దుర్గా, గణేశ, సరస్వతి, క్షేత్రపాలుడగు స్వామిలను పూజించాలి. అప్పుడు వాసుదేవుని ఆసనాన్ని, దానిపై ఉంచిన మూర్తులను పూజించి వాసుదేవ, బలభద్రుల స్మరణను కొంతసేపు గావించి ఆపై అనిరుద్ధుని, నారాయణుని పూజించాలి. అప్పుడు నారాయణుని సంపూర్ణ పూజను అనగా హృదయాది సర్వాంగములను, శంఖ చక్రగదాది ఆయుధాలను అర్చించాలి. అనంతరం శ్రీ, పుష్టి, గరుడ, గురు, పరమగురువులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను వారి వారి దిశలలోనే పూజించి మండల పైభాగంలో బ్రహ్మని, క్రింది భాగంలో నాగదేవతని పూజించాలి. ఆగమశాస్త్రంలో చెప్పబడిన విధంగా చోటును చూసి ఈశానకోణంలో విశ్వక్సేనుని పూజించడంతో మంగళకరమైన మండలపూజ సంపూర్ణమవుతుంది. ఈ విధంగా విష్ణుమండల పూజను గావించినవారు మహాత్ములవుతారు. వారికి పునర్జన్మ ఉండదు. ఇందులో పేర్కొనబడిన దేవతలందరినీ మంత్రసహితంగా ఎలా పూజించాలో ఈ పురాణంలోనే అధ్యాయాలలో చెప్పబడింది. అధ్యాయం 126